మనిషివేనా అసలు? మన దాగా అలవాటు ఉంది, బయట తిరిగి అలవాటు ఉంది, పబ్లకి వెళ్ళి అలవాటు ఉంది. వేరే వాళ్ళతో తిరుగుతున్నానని నేను ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? వేరే వాళ్ళతో పడుకున్నాను ఏమైనా ఉన్నాయా? వెల్కమ్ టు చిత్రం చూడరా. నేను మీ లతని. ఈరోజు మా దగ్గరికి అజయ్ గారు వచ్చారు. తన ప్రాబ్లం ఏందో తన మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు అజయ్ అండి, భువనపల్లి నుంచి వచ్చాను. ఓకే. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నా అని కుదరట్లేదు. తెలిసిన అతను వాళ్ళ వల్ల ఈరోజు కుదిరింది. ఓకే. అంటే మా ఆఫీస్ అడ్రస్ మీ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారా? అవును, తెలిసిన అతను ఇచ్చారు. ఓకే. అసలు ప్రాబ్లం ఏంది? సో నాకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందండి. ఎంగేజ్మెంట్ ఎవరితో అయిందో అమ్మాయి వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో అబ్బాయిలతో కనిపించారు. మా ఫ్రెండ్స్ చూస్తారు అండ్ వీడియో తీసిన ప్రూఫ్ పెట్టారు. అదేంటి అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో తిరిగిన వీడియోలు తీసి పెడతారా? ఫ్రెండ్స్ అంటే బయట తిరుగుతూ ఓకేనండి, వాళ్ళు రూమ్ లాగా కనిపించగా కూడా వీడియో ఉంది నా దగ్గర. వేరే వాళ్ళ ఈ అమ్మాయి వేరే వాళ్ళు రూమ్ లో ఉన్నారు, ఉండడం మీ ఫ్రెండ్స్ తీసి వీడియో తీసి నీకు పంపించారు. ఒకసారి చూసావా వీడియోలో? ఏంటి అసలు ఇంకా ఇన్ని కానీ తీసిరా? తనని అడిగితే తను తెలిసిన తను అని చెప్తుంది, తప్పించుకుంటుంది కానీ అసలు సమాధానం చెప్పట్లేదు. అంటే అమ్మాయికి ఆల్రెడీ చెప్పినావు నువ్వు ఇవి ఏంటి అని అడిగారు. అడిగితే ఏమంటుంది? తను సూటిగా ఏ సమాధానం చెప్తలేదు. అంటే తను తెలిసిన అతను ఫ్రెండ్ అన్న. అయితే వాళ్ళైతే రూమ్ లో ఉండడం ఏంటి మరి? మరి ఈ వీడియోలు ఫొటోస్ ఉన్నాయి కదా, మీ అమ్మ నాన్నలు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ చూపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మా అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళు నా ఫ్రెండ్స్ తప్పు పడతారు. మీకు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉందావరా, నీకు ఇట్లా అమ్మాయిలని ఇట్లా వీడియో తీసాడు ఇలాంటివి చేస్తారు అంటే అమ్మాయి తరఫున చెప్తే వాళ్ళు అనుమానిస్తున్నా అనుకుంటారు. ఇప్పుడే ఇంత అనుమానిస్తుంది ఎంగేజ్మెంట్ కాగానే, తర్వాత టార్చర్ పెడతారని అనుకుంటారండి. అందుకని మీరు చెప్పచ్చు. అంటే మీ అబ్బాయి నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే ఇప్పటి నుంచే అమ్మాయి ఫోటోలు వీడియోలు వాళ్ళకి చూపిస్తే ఇప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం మా అమ్మాయిని, తర్వాత ఫ్యూచర్లో ఏం బాగా చూసుకుంటారా అని అనుకుంటారా అంటున్నావు. టార్చర్ పెడతారని అనుకుంటారు. మరి అసలు అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది కదా, నెంబర్ ఉంది దగ్గర. అంటే అమ్మాయిని అడిగినావు కదా నువ్వు, అప్పుడు నేను ఇప్పటికైనా మారిపోతా మంచిగా ఉండని చెప్పలేదా? తను నా మాట వింటలేదు అక్క, నన్ను అవాయిడ్ చేస్తుంది, అసలు లెక్క చేస్తలేదు. అంటే నిన్ను కూడా ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ ఒప్పుకుందా? లేదు, అప్పుడు ఇష్టం ఉందని చెప్తేనే కదా మేము కూడా ముంగటికి. ఇష్టం ఉందంటేనే పెళ్ళికి ఓకే అంటేనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అయిన తర్వాత కూడా మరి అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది, తిరుగుతుంది అసలు? ఏమో అక్క, ఏదైనా ఉంటే నీతో మాట్లాడుకోవచ్చు కదా, వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడవచ్చు. వచ్చే అమ్మాయి తనే. ఈ అమ్మాయినా? చెప్పు, ఏదో ఆఫీస్ ఎందుకు ఇప్పించినావు, వీళ్ళు ఎవరు అంతే ఏదైనా ఉంటే మా ఇంటికి రావచ్చు కదా, మా అమ్మ వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. మాట్లాడు అక్క, నేనేం మాట్లాడాలి? ఇంటికి నువ్వు ఎటు పోతున్నావు, ఏమేం చేస్తున్నావు అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని తెలుసుకుంటున్నావు. ఫస్ట్ మాట్లాడేదా కాదు చూడక్క, అయినది చెప్పు నువ్వు చెప్తున్నావు, నేను బయట ఎవరితోటో తిరిగాను నేను చూసిన వేరే. అంటే నా ఎంబడి ఎవరన్నా పెట్టావా తెలుసుకోండి అని? అవన్నీ నేను చెప్పాను. వేరే వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? వేరే వాళ్ళతో తిరుగుతున్నానని నేను ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? వేరే వాళ్ళతో పడుకున్నాను ఏమన్నా ఉన్నాయా? లేదు కదా. ఏం తెలుసు? నువ్వు అంత క్లాట్ గా మాట్లాడకు, ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని చూస్తున్నారు. ఏం లేవు. ఇది ఏమన్నా ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడేది. ఎవరితో అంటే ఎవరితో ఆఫీస్ లో మీటింగ్ పెట్టడం ఏంది? ఎవరితోని? ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, ఇక్కడ పిలిపించి ఇక్కడ మీటింగ్ ఏం ప్రాబ్లం అవుతుంది? నాకు ప్రాబ్లమే అవుతుంది. ఏదైనా ఉంటే మా అమ్మ వాళ్ళు చేసిన ఎంగేజ్మెంట్ ఏదైనా ఉంటే మా పేరెంట్స్ తో మాట్లాడుకోవాలి. జోకర్ లెక్క నీ జోకర్ లెక్క అనిపిస్తున్నా నీకు?
ఏదనుంటే ఇంటికి వచ్చి మాట్లాడాలి. మా మమ్మీ నేనెందుకు ఎత్తాలి నీ ఫోన్? ఎందుకు ఎత్తాలి? ఫోన్ తెలియదా నీకు? తెలీదు. నువ్వు ఇట్లా అనుమానిస్తే ఎవరు ఎత్తారు? చీటికి మాటి కాల్ చేస్తూ ఉండి నువ్వు ఈడున్నావు, పలానా చోట ఉన్నావు, అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు అంటే ఎవరు ఫోన్ ఎత్తారు? బతుకుతో ఆడుకుంటుంది అక్క, చెప్పండి. నీ బతుకుతో నేనెందుకు ఆడుకుంటున్నా? నువ్వు నా బతుకుతో ఆడుకుంటున్నావు. నా బతుకుతో ఏం ఆడుకుంటున్నా? నేను తిన్న బతుకుతో ఆడుకోవట్లేదు. ఇప్పుడే చూసావా ఫ్రెండ్స్ తో ఆడుతున్నాడు. మా ఫ్రెండ్స్ చూసి చెప్పారా? ఇప్పుడు తన కళ్ళతో చూడలేదు కదా మేడం, ఒక మాట మీరు వినండి. తన కళ్ళతో అయితే చూడలేదు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చూసిరు, ఇది చూసిరు, అది చూసిరు అని ప్రూఫ్ చెప్తున్నాడు. సరే నీ కళ్ళతో చూసావా? లేదు కదా. నా బతుకు తెరవేదా, నేను పోతున్నా, నేను సంపాదించుకుంటున్నా, నేను తెచ్చుకుంటున్నా, నేను ఉంటున్నా, నేను జాబ్ చేస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన ఏదో ఒక బ్రదర్ లాంటి వాళ్ళు ఎవడో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే మనతో రిలేషన్ ఉన్నట్టేనా? ఒక మాట మీరు చెప్పండి. చీటికి మాటికి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఇలాంటివి చేసి వేధింపులు ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. నేను యాక్చువల్గా ఒక కంపెనీలో ఆఫీస్లో వర్క్ చేస్తాను. అది నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాను. అబ్బాయి అయితే బయట తిరిగి వచ్చాక రూమ్ లో అబ్బాయి తోటి ఏం చేస్తుంది? మళ్ళీ బ్రదర్ అంటది. సరే వర్క్ చేసుకుంటాడు, పొద్దున వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తావు. మరి బయట ఇంకా 7:30 8 దాకా ఎందుకు తిరుగుతావు? నా డ్యూటీ అయిపోతే 7కి అయిపోతుంది. 7కి అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళే వరకు ట్రాఫిక్ అవి ఉంటాయి కదా అక్క, అవి వెళ్ళే వరకు 9 ఆ టైం అవుతుంది. ఏదైనా ఉంటే మమ్మీ వాళ్ళతో మాట్లాడాలి. ఆయన మా ఇద్దరికి ఏమి నాకైతే ఇష్టమే లేదు. ఎంగేజ్మెంట్ చేశారు. ఇష్టం లేదా? మమ్మీ వాళ్ళతో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చేశారు కాదనను. మా మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఓపియంతో ఎంగేజ్మెంట్ చేశారు. ఇష్టం లేదే చేసుకోవడం కాదు. నువ్వు ఇట్లా టార్చర్ పెడుతున్నావు కాబట్టి నాకు నేను అసలు ఇష్టమే లేదు. నాకు వంటనే నాకు అసహ్యం. ఇష్టం లేనిది పెద్దవాళ్ళకి చెప్పొచ్చు కదా. చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్దాం అన్నాను. చెప్దామని అంటే లేదు, నా ఎంబడి పడతా ఉన్నా, టార్చర్ పెడతా ఉన్నా. చెప్పిందా నీకు ఇష్టం లేదు? పెళ్లి ముందు ఏం చెప్పలేదు అక్క. ఎంగేజ్మెంట్ ముందు, ఎంగేజ్మెంట్ అయినాక ఇప్పుడు అవాయిడ్ చేస్తుంది. ఏమనుకోవాలి? అది ఇష్టం అంటే ముందే చెప్పాలి కదా. పెద్దవాళ్ళతో చెప్పాలి కదా. నువ్వు చెప్దామన్నా నేను ఆల్రెడీ చెప్దాము. నేనైతే చెప్పేస్తాను అని చెప్పేసాను. ఆ అబ్బాయి నన్ను ఏమన్నా పట్టించుకుంటున్నాడా? కనీసం మ్యారేజ్ అయ్యాక కదా. ఇప్పుడు మ్యారేజ్ అయితే కాలేదు కదా. మ్యారేజ్ కాకపోతే ఫోన్ చేసిన మ్యారేజ్ కాకపోతే ఎంత మందితో తిరుగుతావా? నువ్వెవతివే నన్ను కొట్టడానికి? నువ్వెవరు నన్ను కొట్టిస్తున్నావు? ఎవరి కాదు. అమ్మ మా నాన్న మాట్లాడతారు. నువ్వు ఎవరి అనుకో తొక్కుతా. అవును, మరి మీరెవరు నన్ను కొట్టడానికి? మీరెవరండి నన్ను కొట్టడానికి? మీరెవరు? ఏదైనా ఉంటే మా అమ్మ వాళ్ళతోనే, నేను మా అమ్మ వాళ్ళతోనే చెప్పట్లేదు. బలి తెగించిన వాళ్ళతో వండుకుంటా. నువ్వెంత పడుతున్నావు నన్ను? ఎవరితోనో కట్టిస్తున్నావు? దేని గురించి కట్టిస్తున్నావు? నేను మారను. జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? వాళ్ళ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నా? వాడు ఇంకా పెళ్ళే చేసుకోలేదు. పెళ్ళే చేసుకోలేదు. ఫస్ట్ ఇట్లా ఉంటున్నారు. తెలియలేదా నీకు? ఇవన్నీ చేశాక దాంతో తిరుగుతున్నాను. ఇంకా అది చెప్తే ఇష్టం లేదంటే 10 మందితో తిరుగుతూ పడుకుంటా చెప్తున్నారు. 10 మందితో తిరుగుతూ పండుకుంటాను కూడా. మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు. ఇంకేం చెప్తాను? చెప్పండి. మీరు అమ్మ నాన్నకి చెప్పాల్సిందే. చెప్పండి. మీరెందుకు నన్ను మీ అమ్మ నాన్న చెప్పినాక మరి ఏదైనా మాట్లాడు. ఏంటి వద్దు? ఏంది నేను ఇంత పొగగా మాట్లాడుతున్నావా? తెలియదు. లేదు అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఓల్తో తిరుగుతావు తిరుగు. ఇప్పుడు ఏం చేస్తావు చూస్తా నేను కూడా. సరే ఇష్టం లేదు కదా. ఇప్పుడు అలాగా ఆయన చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఆయన కూడా చేసుకోవాలి కదా. నిన్ను నాకు ఇప్పుడు వద్దు. నువ్వు వద్దు. నేను ఇష్టం లేనన్నా మీ అమ్మ నాన్న ఫోన్ చేసి మరి మీ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇది పరిస్థితి, ఇష్టం లేదంట అబ్బాయి అంటే అని చెప్పేసి మళ్ళీ పెళ్లి తర్వాత మారితే నాకు బాధ. ఇంటి వాళ్ళ లేదు మేడం, ఏం మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నీ చేసే పనులు బాగున్నాయా? నువ్వు చేసే పనులు బాగున్నాయా? ఎంతమందితో తిరిగి నువ్వు చేసిన బాగుంది. కట్టుబడి వీడియోలు ఫోన్లు వీడియో ఇవేంది? ఇది కాదా? సారీ మేడం, సారీ మేడం, చూడు. సారీ మేడం, చూస్తున్నా మేడం. సారీ మేడం, సారీ చెప్తాను కదా. ఇక్కడ చూడంటే చూస్తున్నా మేడం.
చూస్తున్నా కదా మేడం. చూస్తావా చూడు. చూస్తున్నా మేడం. ఏంటి వీడియోలు ఇవి నీవేనా? నాది మేడం. ఎవరు ఇతను? ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్తో ఇట్లా వాడుకుంటావా? లేదు మేడం. లేదు మేడం. అంటే ఈ వీడియోలో అబద్ధాలు ఆడుతున్నాయి, మేము అబద్ధం ఆడుతున్నాం, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేనే అబద్ధం ఆడుతాను. మరి అబద్ధం అనకి నిజమా కాదో చెప్పాలి. ఏంటి? నిజమే మేడం. ఫ్రెండ్ తోటి రూమ్ లో ఏం పని చేస్తాను? ఇవే వీడియోలు ఏమన్నా చూపిస్తా. ఇంత పనికి ఎంత దిగజారును? ఖర్చులకి డబ్బులు ఎక్కువ కావాలి కదా మేడం. ఖర్చులకి డబ్బులు కావాలి కదా. మీ అమ్మ నాన్నలు ఇస్తలేరా? ఇచ్చిన సరిపోకనే జాబ్ చేస్తున్నావుగా. చేస్తున్నా మేడం. నన్ను అడిగితే మరి ఇంకెందుకు? దేనికోసం? ఇంకా అన్ని ఉంటాయి కదా మేడం, ఖర్చులు అవి ఉంటాయి. దేని ఖర్చులు ఉంటాయి? ఇంకా ఒక ఆడపిల్ల అన్నాక ఉంటాయి కదా మేడం. అదే స్వేచ్ఛగా తిరగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఉంటది కదా. అంటే అట్లా అని చెప్పి సరే చెప్పు. సరే నీ అవసరాలు ఎలాంటివో చెప్పు ఒకసారి. మందు తాగడమా? ఏంది మనిషివేనా అసలు? మందు తాగే అలవాటు ఉంది, బయట తిరిగే అలవాటు ఉంది, ఒక పబ్లకి వెళ్ళే అలవాటు ఉంది. నెల వరకి అందుకే వెళ్తున్నా మేడం. పద్ధతిగా ఉందని చెప్పి నేను చేసుకుందామని అనుకున్నాను, ఇష్టమని అనుకున్నావు కానీ బుద్ధులని చెప్తుంది ఇక్కడ. మారుతుంది అంటే మారుతందుకు లేదు, రివర్స్ మాట్లాడుతుంది నాతో. ఇట్లాంటి దాన్ని ఎట్లా చేసుకోవాలి? సరే వాళ్ళ అమ్మ నాన్నలకి మీ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి పిలిపిద్దాం. పిలిపించిన తర్వాత ఇది మారుతుంది. అట్లయితేనే వింటది. లెక్కలకు వస్తుంది. వద్దు మేడం. ఎందుకు వద్దు? నువ్వు చేసే మంచిగా పద్ధతులు ఏం చెప్పదు మేడం. నేనే మానేస్తా మేడం. ఎందుకు మానేస్తావు? అన్ని మానేస్తాను. నీకు అబ్బాయి ఇష్టం లేదు, నువ్వు చేసే తిరుగుడు ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున ఏమంటారు అంటే అబ్బాయికి ఇష్టం లేదేమో వదిలేస్తున్నావు అనుకుంటారు. నువ్వు చేసే పనులు ఎవరికి తెలియదు కదా. వద్దులే మేడం, నేనే చేసుకుంటాను. నేనేం చేసుకుంటావా? అసలు నిన్ను చూస్తుంటే అసలు ఇప్పటికైనా మారుతావంటే ఓకే, మారను, ఇంతే తిరుగుతా, బలాదు, నా ఇష్టం అని అన్నావు అనుకో, నాకు అది ఇప్పుడే మీ వాళ్ళతో మాట్లాడేస్తా. మారుతా వీనే పెళ్లి చేసుకుంటాను. అంటే బలవంతంగా చేసినట్టుంది, నీకు ఇష్టం లేదు ఈ పెళ్లి? లేదు, నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను నేను. మా అమ్మ వాళ్ళకి ఏం ఫోన్ చేయకండి. అంటే ఇప్పుడు కూడా మారుతావా? అట్లా తిరుగుతావా? మారుతాను. మాది పెళ్లి చేసుకుని మంచిగా ఉంటాను. ఇంకా ఒక్కసారి చాయిస్ ఇద్దాం అని అనుకుంటున్నాను, మళ్ళీ ఇది తానే అంకర బుద్ధి చూపిస్తే తప్ప ఏం చూపించాను. అప్పుడు వద్దాయి వాళ్ళు ఇట్లా చెప్తా, ఏం చెప్పొద్దు. నువ్వే సాక్ష్యం అక్క. ఇప్పుడైతే ఇంటి వాళ్ళ దగ్గర పోలేను, ఇప్పుడు ఎక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుడు నాకు అనిపించింది అక్క, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పేస్తా. ఏం లేదు మేడం, ఇంకా తిరగను, ఇదే లాస్ట్ పైన. ప్లీజ్ మేడం. ఆ వీడియోలో ఫొటోస్ అన్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేస్తా. ఇప్పుడు అబ్బాయి ఇష్టపడుతుంది కాబట్టి నేనేం అనలేకపోతున్నా. నువ్వు ఇంత తిరిగినా, ఇంత బ్రోకర్ పని చేసినా కానీ అబ్బాయి ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటుంటుండు. అలాంటి అదృష్టం నీ అదృష్టం తెలుసా అబ్బాయి దొరకడం కూడా? ఎందుకంటే నువ్వు ఇట్లా తిరుగుతున్న వీడియోలు ఫోటోలు చూసి కూడా అబ్బాయి ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇప్పటికైతే అయిపోయింది, ఇకపైన మారు వీడియోలు అన్ని డిలీట్ చేసిన. మళ్ళీ అంకర బుద్ధి చూస్తా అంటే మాత్రం నేను సాధించాను. కూడా ఏంటంటే ఫ్యూచర్లో కూడా పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు వాళ్ళతో తిరిగినావు, వాళ్ళతో పడుకొని వచ్చినావు, నాకు నువ్వు వద్దు అనేది మాత్రము లేదు, ఇష్టంతోనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. అదే తన తర్వాత ఫ్యూచర్లో తనని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. ఓకేనా? నేను మీ ఇద్దరికి ఇప్పుడు ఓకే అయితే ఈ ఫేస్ మాస్క్ వేసి రిలీజ్ చేస్తాం మా యూట్యూబ్ ఛానల్లో. తర్వాత ఫ్యూచర్ ఇంకేమైనా ప్రాబ్లం, ఈ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం చేసినాం అనుకో, అప్పుడు ఫేస్ మాస్క్ తీసి మరి రిలీజ్ చేస్తాం. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఇద్దరు బాగుండండి. అబ్బాయికి ఇష్టం ఉంది కాబట్టి సరిపోతుందమ్మా. ఇట్లాంటి అబ్బాయి దొరకని అదృష్టం తెలుసా? ఇన్ని వీడియోలు ఫోటోలు అన్నీ చూసి కూడా ఒప్పుకుంటున్నాడు ఇంకా అమ్మాయే కావాలి నాకు అని. ఓకే మేడం. మీ అమ్మ నాన్నలు చేసి చెప్తే ఇలాంటి విషయాలు ఉరేసుకొని చచ్చిపోతారు. ఇలాంటి బిడ్డని నేను కన్నదాన్ని. చేసుకుంటాం మేడం. ఓకే, ఇద్దరు హ్యాపీగా ఉన్నాం.